నమస్తే, నేను మీ రాజేంద్ర. ఒక విచిత్రమైనటువంటి పరిణామం చూస్తున్నాం ఐ బొమ్మకు సంబంధించి. ఒక టెక్నాలజీని ఉపయోగించి దేశద్రోహిగా మారేటటువంటి ప్రమాదంలోకి వెళుతున్నటువంటి దశలో ఇతను కేవలం తెలుగు సినిమాలను టార్గెట్ చేసుకుంటూ కోట్లు గడించాడు అన్నటువంటి విచారణలో బయటకు వచ్చినటువంటి సత్యం. ఒక టెక్నాలజీ దేనికి ఉపయోగపడాలి, అలాగే హ్యాకింగ్ ద్వారానే అన్ని సాధించవచ్చు, కోట్లు గడించవచ్చు అన్నటువంటి ధోరణి, ఎలాంటి శిక్షలు వేస్తే ఇలాంటి ఆలోచనలు మారతాయి అన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఇప్పుడు జరగాలి. యువత ఎటువైపు వెళితే అటువైపు మనం చట్టబద్ధం కానటువంటి వాటి మీద వాళ్ళకి ఫోకస్ ఉండాలి. డబ్బు సంపాదన, అది వ్యాపారం అయితే ప్రోత్సహించాలి, అది దోపిడీ అయితే కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించాలి, చేసి చూయించాలి కూడా. ఇవాళ ఐ బొమ్మ రవి అన్నతను చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఏంటి అంటే, తన మేధస్సును తీసుకొని వెళ్ళి డబ్బు సంపాదనకు మాత్రమే ఉపయోగించే దాంట్లో ప్రజల యొక్క బలహీనతను పట్టుకున్నాడు. ఏంటి ఆ బలహీనత? ఎవరికైనా ఎంటర్టైన్మెంట్, సినిమా వచ్చిన రోజే చూడటం అనేది చాలా గొప్పగా భావిస్తారు, ఘనంగా ఊహిస్తారు. ఇంతకంటే మనం సాధించదగినటువంటి పెద్ద పనే లేదు అన్నటువంటి ఉన్మాదంలో కూడా మొట్టమొదటి రోజు సినిమా చూడాలన్నది అంత ఉన్మాదంగా ఉండేటటువంటి కొంతమందికి వ్యాధి ఉన్నది. దాన్ని గ్రహించాడు ఈ ఐ బొమ్మ రవి. దాన్ని బలహీనతగా బేస్ చేసుకొని ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. హ్యాకింగ్, అతను బాగా నేర్చుకున్నటువంటి విద్య హ్యాకింగ్. ఈ హ్యాకింగ్ ద్వారా అతను చేసినటువంటి తప్పుడు పనులేంటి? వచ్చిన రోజే జనాలకి ఫ్రీగా సినిమా చూడగలిగేటటువంటి ఒక వసతి కల్పించటం. చిత్రంగా ఇవాళ ఇతనికి కూడా మద్దతు ఇస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి అనంటే, ఖరీదైనటువంటి వ్యవహారంగా ఎంటర్టైన్మెంట్ మారిపోయింది కాబట్టి, ఉచితంగా సినిమా దొరుకుతుంది కాబట్టి, అతను ఎలా ఇస్తాడో మాకు అనవసరం కాబట్టి, మాకు సినిమా చూసేటటువంటి అవకాశం కల్పిస్తున్నాడు కాబట్టి దాన్ని మేము ప్రోత్సహిస్తాం, వాట్ ఈజ్ దేర్ అని చాలా తేలిగ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రమాదం ఎంత దారుణంగా ఉందనంటే, ఈ దేశం మొత్తం పక్క దేశాలకు అలాగే శత్రు దేశాలకు బానిసగా మనల్ని పూర్తిగా తుడిచిపెట్టేట్టుగా ఉండే ప్రమాదం ఇతను పంచేటటువంటి సమాచారం వల్ల వస్తుంది అన్నటువంటిది మనం గుర్తించాలి. మీకు ఫ్రీగా సినిమా ఇచ్చేసి హ్యాపీగా మిమ్మల్ని ఉంచేస్తే అతను చేసేటటువంటి నేరాలకు మీకు సంబంధం ఉండదా? ఉంటుంది. చాక్లెట్ పేరుతో విషాన్ని పంచితే ఎంత ప్రమాదమో, వినోదం పేరుతో మీకున్నటువంటి బలహీనత కొద్దీ అతను ఉచిత సినిమా చూయించగలిగే టెక్నాలజీని ఇచ్చాడని భావిస్తే అంత ప్రమాదం ఉంటుంది. ఎవరికి మద్దతు ఇవ్వాలి? నిజాయితీగా కష్టపడి ఏదైనా ఒక సినిమాని, ఒక ఎంటర్టైన్మెంట్ని అతను తక్కువ ధరకు ఇప్పించగలిగి ఉంటే, ఆ ప్రయత్నం చేస్తుంటే, దాన్ని టెక్నాలజీ వాడి చట్టబద్ధంగా వ్యవహరిస్తే ఎస్, అతను హీరోగా భావిద్దాం. కానీ ఇతను మనిషిగానే భావించేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో కొంతమంది ఇలాంటి వాడికి కూడా మద్దతు పలకడంలో ఉన్నటువంటి కామన్ సెన్స్ అదేమంటే, సినిమా ధరలు ఎక్కువ ఉన్నాయని. ఎస్, సినిమా ధరల మీద పోరాడదాం, సినిమా వాళ్ళను ఎండగడదాం. అలాగే ప్రభుత్వం అనుమతిస్తుంది కదా, ఏ ధరకైనా మీరు సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకోండి అని, ఆ ప్రభుత్వాన్ని కూడా మనం నిలబెడదాం. దీన్ని వదిలేసి ఈ దేశ భద్రతకే ప్రమాదం కలిగించేటటువంటి వాటిల్లో సినిమా బేస్ను ఉపయోగించుకొని అందులో బెట్టింగ్ యాప్స్తో పాటు హ్యాకింగ్ చేయడం, అలాగే దరిదాపు కొన్ని లక్షల మంది డేటా అతని దగ్గర ఉండటం దేశానికి ఎంత ప్రమాదకరం. మరి ఈ దశలో ఇలాంటి వాడిని మనము మద్దతిస్తూ ప్రశంసిస్తూ ఒక నిర్దోషిని తీసుకొని వెళ్ళి కావాలని శిక్షిస్తున్నట్టుగా మాట్లాడడం ఎంత పొరపాటిది, ఎంత భ్రమల్లో ఉన్నారు. అలాగే ఎంతమంది పోస్టులు పెట్టారు అన్నది నేను పెద్ద లోతుగా వెళ్ళదలుచుకుంటున్నా. 10 మంది చెప్పినా అది తప్పు అవుతుంది. కనీసం 100 మంది ఇతనికి మద్దతు ఇచ్చినా అది నేరం అవుతుంది. దాన్ని గ్రహించకుండా ఇష్టానుసారం ఏదో ఘోరం జరిగిపోయిందని, అతన్ని అరెస్ట్ చేశారని,
మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీరందరూ కూడా జైల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఇవాళ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నాడు. ఆయన దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. అలాగే ఇందులో ఒక మహిళా అధికారి కూడా ప్రతిభావంతంగా బాధ్యత తీసుకొని అరెస్టు చేసినటువంటి నేపథ్యం ఉన్నది. సినిమా వాళ్ళు మొత్తం వచ్చి అక్కడ కూర్చొని ఒక విలక్షణమైనటువంటి ప్రెస్ మీట్ ప్రజెంటేషన్, అలాగే వాళ్ళకి జరిగినటువంటి నష్టం, దాంతోపాటు వేలాది మంది కార్మికులు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇలా సినిమా ప్రొడ్యూసర్ నష్టపోతే సినిమా వాళ్ళని ఇంత దారుణంగా దెబ్బ కొడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి కదా అని వాళ్ళు వాదించారు. కానీ ఇక్కడ మరొక వాదన కూడా జరుగుతోంది. ఈ సినిమా హీరోలకు ఇంత రెమ్యునరేషన్ ఎందుకు, ఈ సినిమాకు ఇంత ఖర్చు ఎందుకు? యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ దిస్. బికాజ్ ప్రపంచంలో దేనికి డిమాండ్ ఉంటుందో దానికి ధర పెరుగుతూనే ఉంటుంది. దాని ప్రొడక్షన్ మూలాన రేట్లు ఎప్పుడూ నిర్ణయించరు. డిమాండ్, బ్రాండింగ్. ఈ బ్రాండింగ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు ఎనీ బ్రాండెడ్ షోరూమ్, అది కారు అవ్వచ్చు, లేదా ఆఖరికి మీరు రోజు వేసుకునే చొక్కానే తీసుకోండి. ఒక బ్రాండెడ్ షర్టు 5,000కి అమ్మితే దానికంటే క్వాలిటీగా ఉన్నటువంటి సామాన్యమైన టైలర్ అమ్మేది 500కే వస్తుంది. కానీ ఈ 500 మీరు కొనరు. మీరు వెళ్ళి 5,000 షర్టును కొనడం అనేది ప్రెస్టేజియస్గా ఫీల్ అవుతారు. అలాగే బ్రాండెడ్ షర్టు కొనడమే గొప్ప విషయంగా, అవసరంగా భావిస్తారు. కానీ అవసరం ఏంటి? మనం వేసుకున్నటువంటి షర్టులో ఉన్నటువంటి క్వాలిటీ. కానీ అలాగే ఇక్కడ ఈ బ్రాండెడ్కి ఎలా అయితే రేటు పెరిగిందో, ఉత్పత్తి కంటే 500% అధిక ధరకు అమ్ముతున్నారో, దట్ ఈజ్ కాల్డ్ బ్రాండింగ్. అలాగే హీరోలకు ఉత్తనే ప్రొడ్యూసర్లు ఎవరే? హీరో అడిగినంత మాత్రాన డబ్బులు ఎవరు ఎదురివ్వరే? ఎందుకు ఇస్తారు? ఈ హీరో నటిస్తే ఇన్ని 100 కోట్లు మనకి లాభం వస్తాయని పెట్టుబడి పెడతారు. ఇది వ్యాపారం కాబట్టి వ్యాపారాత్మకంగానే ఆలోచిస్తారు. ఇది ఎంటర్టైన్మెంట్ కదా, మాకు రూపాయికే రావాలి, 100 రూపాయలంటే కుదరదు. మీరు వెళ్ళకండి, మీరు చూడకండి. మీకు ఓటీపీ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడైతే మీకు ఫ్రీగా వస్తుందో అప్పుడు మాత్రమే చూడండి. మీ బలహీనతకు వ్యవస్థను ఎలా బలి చేస్తామంటారు? మీకు వచ్చిన రోజు సినిమా చూడకపోతే, మీకు ఊపిరాడకపోతే హాస్పిటల్లో చేరండి. ఈ మనోరోగానికి సంబంధించినటువంటిది మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. అంతేగాని ఈ హీరోకి ఇంతెందుకు ఇస్తున్నారు అని అంటే ఇస్తారు. ఆ హీరో వస్తే మీరు చూస్తారు కాబట్టి, వాళ్ళకి కోట్లు వస్తాయి కాబట్టి. సో దెర్ ఇస్ నో డిబేట్. సినిమా వాళ్ళు ఏ హీరోకి ఎంత ఇస్తున్నారు, ఏ బడ్జెట్తో సినిమా తీస్తున్నారు, అది వ్యాపారం కాబట్టి వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడంలో ఏ హీరో, ఏ కథ, ఎప్పుడు ఎలా అవసరమవుతుంది అన్నటువంటి ఆలోచనల్లో వాళ్ళు పెట్టుబడులు పెడతారు, వ్యాపారం చేస్తారు. కానీ దీన్ని గండిగొట్టేటటువంటిది, చట్టబద్ధంగా కుదరనటువంటిది, దుర్మార్గమైనటువంటి ఒక నేరం చేయడం అనేది క్షమించరానిది. దట్టు బెట్టింగ్ యాప్స్ అదే ప్లాట్ఫామ్ మీద ప్రమోట్ చేసుకోవటం, దట్టు ఇవాళ చేయకూడనటువంటి గూఢచర్యం, హ్యాకింగ్ చేసి లక్షల మంది డేటాను తీసుకొని ఏ దేశానికి అమ్ముతాడు వీడు? ఈ దేశం నుంచి పారిపోయినోడు ఈ దేశ ప్రజలకు ఉచితంగా సినిమా ఇస్తున్నాడా? ఈ మాట మాట్లాడడానికి మన కనీస బాధ్యత ఉందా? ఈ మాట్లాడేటటువంటి యువకులు కొంచెం ఆలోచించండి. ఈ బిల్లాడిని వచ్చి మీకు ప్రతిరోజు ఉచితమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి సినిమాలను ప్రమోట్ చేసే దాంట్లో ఉచితంగా ఇస్తాడు. చూసి చప్పట్లు కొట్టేస్తారా? ఒక వైషమ్యాన్ని పెంచేటటువంటి కంటెంట్, ఒక నేరపూరితమైనటువంటి ఒక టెక్నాలజీ, దీన్ని క్షమిస్తారా? బహుశా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఈ దేశంలో ఎవ్వరూ క్షమించకూడనటువంటి పని ఇతను చేశాడు ఐబొమ్మ పేరుతో. క్షమించాల్సిన పనే లేదు. మరొకసారి పోలీస్ అధికారుల ఆగ్రహానికి గురి కావద్దు. మరొకసారి సినిమా ఇండస్ట్రీని దెబ్బకొట్టేటటువంటి ఈ దోపిడీదారులను మీరు మద్దతుగానో క్షమించేసేటటువంటి దాంట్లోనూ ఏ ప్రయత్నమూ చేయకండి. ఖచ్చితంగా ఇవాళ ఆలోచించాల్సిన అంశం.